సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, మరి కాసేపట్లోనే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో 40కి పైగా ఎజెండా అంశాలు పెట్టినప్పటికీ కీలక చర్చ మాత్రం ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలు పాటించాలని చెప్పి కొన్ని సూచనలు చేశారో దాని మీదే సాగనుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు కూడా తమ కాన్వాయ్లు తగ్గించుకోవాలని నిర్ణయించారు. అలాగే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ప్రస్తుతం లోకేష్ అధ్యక్షతన ఈ అల్పాహార విందు సమావేశం అనేది తెలుగుదేశం మంత్రులతో కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మంత్రులు చాలా మంది వరకు కూడా ఎస్కార్ట్ వాహనం కాకుండా ఒక వాహనంలోనే రావడం జరిగింది. మిగిలిన మంత్రులు కూడా తాము ఇప్పటికే వినియోగిస్తున్న వాహనాలను కూడా గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇక్కడి నుంచి ఎక్కువ వాహనాల్లో లేకుండా తక్కువ సంఖ్యలోనే మంత్రులంతా కలిసి కేబినెట్ సమావేశానికి వెళ్లేలాగా ఇక్కడ ఒక ఏర్పాట్లు అనేవి జరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లుగా అటు మల్టీ మాస్ ట్రాన్స్పోర్ట్కి అనుగుణంగా బస్సులు, చిన్న సైజు మినీ బస్సులను కూడా తీసుకురావడం జరిగింది. ఉన్న సమాచారం మేరకు అటు మంత్రులు కూడా వాహనాలు ఇక్కడే వదిలి ఆ బస్సులోనే మంత్రులందరూ కలిసి కేబినెట్కి వెళ్లే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నారా లోకేష్ ఇతర మంత్రులందరూ కూడా కలిసి ఇక్కడ నుంచి కేబినెట్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక కేబినెట్ ఎజెండా అంశాలకు విషయానికి కనుక వస్తే దాదాపు 40కి పైగా ఎజెండా అంశాలతో ఈ మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగనుంది. ఏదైతే ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలపై ప్రత్యేకంగా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా ఈ పొదుపు చర్యలు పాటించాలని చెప్పి ఒక కీలక దిశానిర్దేశం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తమ కాన్వాయ్ తగ్గించుకోవాలని చెప్పి వారు నిర్ణయించారు. అలాగే ఇతర ఎజెండా అంశాలకు వస్తే కనుక మొత్తం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించే ఒక కీలక అంశం మీద, అంటే అత్యవసర సేవల మినహా మిగిలిన వారు ఇక్కడ వరకు రోజు తిరగకుండా ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం మాస్ ట్రాన్స్పోర్ట్కి అనుగుణంగా మినీ బస్సులు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి మినీ బస్సులు అనేవి వస్తున్నాయి. ఇప్పటికే 2 బస్సులు రావడంతో పాటు 3వ బస్సు కూడా వస్తుంది. దీన్ని బట్టి ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితి బట్టి కనుక చూస్తే మంత్రులందరూ కూడా బస్సులోనే కలిసి మంత్రివర్గ సమావేశానికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీన్ని స్వయంగా అటు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇతర మంత్రులందరూ కూడా ఈ పద్ధతిని పాటించే అవకాశాలు ఉన్నాయి. ఇక కేబినెట్లో ఎజెండా అంశాల విషయానికి వస్తే రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, అలాగే పారిశ్రామిక వృద్ధి, శుద్ధ ఇంధన ప్రాజెక్టులు, అలాగే మౌలిక సదుపాయాల విస్తరణపై సంబంధించి కూడా కీలక నిర్ణయాలు మంత్రివర్గ సమావేశంలో తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా డేటా సెంటర్లు, అలాగే ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించి 25 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న 25 ప్రాజెక్టులకు సంబంధించి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా తిరుపతిలో 2500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతిష్టాత్మక మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించనుంది. అలాగే విశాఖలో 1,00,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్, అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్లతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టులు కూడా ఇవాళ మంత్రివర్గంలో ఆమోదం లభించనున్నట్లుగా తెలుస్తుంది. వీటి ద్వారా దాదాపు 39,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే కర్నూలులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో PPP విధానంలో విమానాశ్రయ అభివృద్ధి ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నది. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన కూడా మంత్రివర్గంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న తరహా ప్రాజెక్టులకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నది. అలాగే సాగునీటి కాలువల విస్తరణ, రహదారులు, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా పరిపాలన అనుమతులకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే శుద్ధ ఇంధనం, అలాగే ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ప్రాజెక్టులు, పంపుడ్ స్టోరేజ్, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాట్లకు సంబంధించి కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే శుద్ధ ఇంధన రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీతో పాటు అగ్రిగోల్డ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బృందం నియామకం వంటి అంశాలకు సంబంధించి కూడా చర్చించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రులందరూ కూడా ఇక్కడి నుంచి కేబినెట్ 10:30 గంటలకే కేబినెట్ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నుంచి అటు సచివాలయానికి దగ్గర 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రయాణ సమయం ఉంటుంది. కాబట్టి మరి కాసేపట్లో కొన్ని నిమిషాల్లోనే మంత్రులందరూ కూడా ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరనున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి వాహన శ్రేణికి సంబంధించి కనుక చూస్తే ఆయన NSG ప్రొటెక్టీలో ఉన్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి NSG ప్రొటెక్టీలో ఉన్న వెహికల్కి
9 వెహికల్స్ బాక్స్ కాన్వాయ్ అనేది తప్పనిసరి. ఇందులో ప్రధానంగా ఏదైతే అడ్వాన్స్ పైలట్తో పాటు పైలట్, అలాగే NSG-1 జామర్, VIP వెహికల్, అలాగే NSG-2, ఎస్కార్ట్-1, ఎస్కార్ట్-2, అలాగే VIP స్పేర్ బండి, అలాగే CMO అంబులెన్స్, టైలెండ్ వెహికల్, ఇట్లా 11 రకాల వాహనాలు ఉంటాయి. చివరిలో ఫైర్ ఇంజిన్ కాడ వాహన శ్రేణి ఫాలో అవుతూ వస్తుంది. వీటికి సంబంధించి క్యాన్వాయ్ని కుదించాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ క్యాన్వాయ్ని ఎలా కుదించాలి అన్న దాని మీద సుదీర్ఘ కసరత్తు అటు భద్రతా సిబ్బంది కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే వాహన శ్రేణి, అంటే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళేటప్పుడు ఉన్న వాహన శ్రేణి కంటే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది చాలా తక్కువ సంఖ్యలోనే అటు వాహన శ్రేణి కదిలే అవకాశం ఉంది. ముందుగా అటు సీఎం వెంట అనుసరించే సిబ్బంది కానీ ఇతరత్ర అధికారుల వాహనాలు కూడా నేరుగా సచివాలయానికి ముందుగానే వెళ్ళిపోయే అవకాశం ఉంది. అటు ముఖ్యమంత్రి మాత్రం పరిమిత సంఖ్యలో ఉన్న క్యాన్వాయ్తోనే సచివాలయానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కనుక బయలుదేరే మూమెంట్ కూడా ప్రస్తుతం రావడంతో అందుకు తగ్గట్టు వాహనాలన్నింటినీ కూడా భద్రతా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. అటు మరోవైపు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి నుంచి ఇటు మంత్రివర్గ సమావేశానికి రానున్నారు. ఆయన వాహన శ్రేణి కాడ మరి కాసేపట్లోనే ఆయన కూడా సగానికి సగం కుదించాలని చెప్పి ఆదేశించినందున ఆయన వాహన శ్రేణి కూడా పరిమిత సంఖ్యలోనే ముందుకు వెళ్ళనుంది. మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి కనుక చూస్తుంటే దాదాపు 20 వరకు కూడా మంత్రులు ఇటు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వారు ఇక్కడి నుంచి నేరుగా ఒకేసారి పరిమిత సంఖ్యలో 2 వాహనాలు లేదా 3 వాహనాల్లోనే కలిసి బయలుదేరేలాగా ఒక కార్యాచరణ అనేది రూపొందించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీఎం నివాసానికి సంబంధించి వాహనాలను కూడా అనుమతించలేదు. ఏదైతే కొందరు మంత్రులు ఒక వాహనంలోనే ఎస్కార్ట్ లేకుండా రావడం జరిగింది. మిగిలిన మంత్రులు కూడా అటు ఎస్కార్ట్తో పాటు ఒక వాహనంలోనే దాదాపుగా వచ్చారు. అయితే మిగిలిన ఇతర మంత్రులు ఎవరైతే అంతకు మించి వాహనాలతో వచ్చారో వారందరినీ కూడా వెళ్ళిపోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ మేర స్పష్టమైన ఆదేశాలు ఉన్నటువంటి మంత్రులు కూడా పొదుపు చర్యలు పాటిస్తూ తమ వాహనాల సంఖ్యను అనేది తగ్గించుకుంటూ వచ్చారు. మనం చూస్తున్నాం అటు VIP మూవ్మెంట్ రావడంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద భద్రతా సిబ్బంది మొత్తం అప్రమత్తం అవుతున్నారు. ఏ క్షణానైనా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన క్యాన్వాయ్ బయలుదేరే అవకాశం ఉంది. దానికంటే ముందుగా ముఖ్యమంత్రి క్యాన్వాయ్ కంటే ముందుగానే అటు మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు కూడా కలిసి బయలుదేరి సీఎం వచ్చే సమయానికి అక్కడ క్యాబినెట్లో అందుబాటులో ఉండాలి కాబట్టి ఆయన వచ్చే సమయానికంటే ముందుగానే బయలుదేరి సచివాలయానికి వెళ్ళనున్నారు. ఏ క్షణానైనా వారు బయలుదేరేందుకు ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇటు కరకట్ట మార్గాన్ని చూస్తుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాన్వాయ్ అనేది వస్తుంది. ఉప ముఖ్యమంత్రి క్యాన్వాయ్ చూస్తున్నా ఆయన ఇక్కడ ముఖ్యమంత్రితో సమానంగా దాదాపు 10 వాహనాల వరకు కూడా ఆయనకి ఉండే ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కేవలం అటు పైలట్ వాహనం కాకుండా 113 అనే పవన్ కళ్యాణ్ వాహనమే, ఎస్కార్ట్ వాహనం కాకుండా మరొక వాహనంలో మాత్రమే పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే ఆయన క్యాన్వాయ్ సంఖ్య గణనీయంగా తగ్గి మొత్తం 4 వాహనాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్, అంటే గతంలో 8 నుంచి 10 వాహనాల వరకు కూడా ఉప ముఖ్యమంత్రి క్యాన్వాయ్కి సంబంధించి ఉండేవి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అమరావతి సచివాలయానికి మాత్రం కేవలం 4 వాహనాల్లో మాత్రమే ఆయన సచివాలయానికి వెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. అలాగే ఇతర మంత్రులు కూడా ఇదే విధమైన పొదుపు చర్యలు పాటించేలాగా నిర్ణయం తీసుకున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కూడా మొత్తం వాహనాలన్నీ కదిలేందుకు సిద్ధమవుతున్నాయి. మంత్రుల వాహనాలు కూడా ఆర్డర్లో పెట్టుకుంటున్నారు. ఏ మంత్రికి ఆ మంత్రి వాహనంలో వెళ్తారా లేకపోతే అందరూ కలిసి 2-3 వాహనాల్లోనే కలిసి వెళ్తారా అన్నది ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం కీలక చర్చ అనేది నడుస్తుంది. దీనికి తగ్గట్టు అటు VIP మూవ్మెంట్ అలర్ట్ కూడా రావడంతో భద్రతా సిబ్బంది మొత్తం అప్రమత్తమై తమ వాహనాలన్నింటినీ కూడా క్రమసంఖ్యలో పెట్టుకుంటున్నారు. అలాగే కేబినెట్ సమావేశంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంశం మీద కూడా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి ఉద్యోగులకు ఇవ్వాలి, ఏ తరహా ఉద్యోగులకు ఇవ్వాలి అన్న దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అటు పని జరగడంతో పాటు పని సౌలభ్యం కల్పించే ఏర్పాటు చూడటం, అలాగే పని విషయంలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలనే అంశాన్ని కూడా ఇక్కడ కీలకంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ మంత్రివర్గంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చూస్తున్నాం మంత్రులందరూ కూడా బయటికి రావచ్చి తమ వాహనాల్లో బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. అటు మంత్రి రామానాయుడు కూడా అటు అల్పాహార విందు సమావేశం ముగియటంతో ఒక్కొక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే మరో మంత్రి కూడా సచివాలయానికి మంత్రి సత్యకుమార్ నాదళ్ల మనోహర్ కూడా వాహన శ్రేణిని తగ్గించుకుని సచివాలయానికి వెళ్తున్నారు. అలాగే ఇతర మంత్రులు కూడా ఒక్కొక్క వాహనంలోనే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం క్యాన్వాయ్ మొత్తం కూడా సిద్ధమైంది. ఎవరికాళ్ళు కూడా తమ వాహనాల్లోనే సచివాలయానికి వెళ్తున్నారు. అటు మంత్రులందరూ కూడా దీని మీద కీలకంగా చర్చించి కీలక నిర్ణయాలు అనేది తీసుకున్నారు. ఏదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పొదుపు చర్యలకు తప్పనిసరిగా రాష్ట్రంలో పాటించేలాగా నిబంధనలు అమలు చేయాలని సీఎం ఆదేశాల మేరకు ఈ మేర
మంత్రులు కూడా కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే లోపల నుంచి మాత్రం మంత్రి తమ వాహనం ఒక్క వాహనానికి పరిమితమవుతూ కూడా వస్తుంది. అయితే మినీ బస్సులు కూడా ఏర్పాటు చేయడంతో భద్రతా సిబ్బంది 4-5 వాహనాలు లేకుండా భద్రతా సిబ్బంది, ముఖ్యమంత్రికి సంబంధించిన భద్రతా సిబ్బంది కానీ అలాగే మంత్రి నారా లోకేష్కి సంబంధించిన భద్రతా సిబ్బంది కానీ ఒక్కో వాహనంలోనే వచ్చేలాగా ఈ మేర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి తగ్గట్లుగానే మంత్రి నారా లోకేష్ తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు ఆయన చాలా వరకు కూడా కాన్వాయ్ని 4 వాహనాలకే పరిమితం చేశారు. 4 వాహనాల నుంచి 2 వాహనాలకి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అచ్చెన్నాయుడు వాహనం కూడా కేవలం ఒక వాహనంలోనే మంత్రి అచ్చెన్నాయుడు కూడా సచివాలయానికి మంత్రివర్గ సమావేశానికి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు కూడా అనుసరించి వస్తున్నారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అలాగే గొట్టిపాటి రవి వీళ్ళిద్దరూ కూడా ఒకే వాహనం ఎక్కి సచివాలయానికి వెళ్లేందుకు వాళ్ళు ఒకే వాహనంలో బయలుదేరుతున్నారు. అంటే వాహనాల సంఖ్యను చాలా వరకు తగ్గించుకుని 2-3 మంత్రులు కలిసి ఒకే వాహనంలో వెళ్లేందుకు కూడా వాహనాలు ఎక్కుతున్నారు. అలాగే గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయ స్వామి వీళ్ళిద్దరూ కూడా ఒకే వాహనం ఎక్కి మంత్రివర్గ సమావేశానికి వెళ్తున్నారు. అలాగే ఇతర మంత్రులు, మహిళా మంత్రులు కూడా అటు అనిత, సవిత అలాగే గుమ్మడి సంజారాణి వీరు కూడా ఒకే వాహనం ఎక్కి వాహనంలో వెళ్తున్నారు. మొత్తంగా మంత్రులు మాత్రం ఈ పొదుపు చర్యల్లో భాగంగా మంత్రులంతా కూడా పరిమిత సంఖ్యలో వాహనాలు కుదించుకుని కేబినెట్ సమావేశానికి వెళ్తాం. మనం చూస్తున్నాం ఈ వాహనంలో అటు గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయ స్వామి వెళ్తున్నారు. వెనకమాల వాహనంలో 999 వాహనంలో అటు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వెళ్తున్నారు. లోకేష్ కాన్వాయ్ కూడా బయటికి రావడం జరిగింది. లోకేష్ కాన్వాయ్ని మనం చూస్తున్నాం. ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వ సిఆర్పిఎఫ్ భద్రతతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జెడ్ భద్రతలో లోకేష్ ఉన్నారు. అయితే లోకేష్కి 4 వాహనాలకు పైగా కాన్వాయ్ అనేది ఉండేది. మంత్రి నారాయణ కూడా ఒక వాహనంలోనే సచివాలయానికి వెళ్తున్నారు. లోకేష్ కేవలం ఒకే వెహికల్లో వెళ్తూ తన భద్రతా సిబ్బంది, అటు సిఆర్పిఎఫ్ భద్రతా సిబ్బంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రతా సిబ్బంది కానీ వాళ్ళందరినీ ఇక్కడ ఒక మినీ బస్సులో ఆ భద్రతా సిబ్బంది మొత్తం మినీ బస్సు సాయంతోనే సచివాలయానికి ఆయన బయలుదేరి వెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. వెనకాల మినీ బస్సులో వచ్చేది లోకేష్ కాన్వాయ్ 393 వెహికల్ బ్లాక్ కలర్ ఫార్చునర్ వెహికల్ 393 లోకేష్ కాన్వాయ్ అనేది కూడా కేవలం ఒకే వాహనంలో లోకేష్ వెళ్తున్నారు. వెనకాల భద్రతా సిబ్బంది అంతా కలిపి మినీ బస్సులో సచివాలయానికి వెళ్తున్నారు. ఇతర మంత్రులు కూడా 2-3 మంత్రులు ఒక్క వాహనంలోనే సచివాలయానికి వారు వెళ్తూ వస్తున్నారు. ఈ కనిపించే వాహనం మంత్రి నారా లోకేష్ సచివాలయానికి వెళ్తున్నారు. ఏదైతే 4 వాహనాలు ఉన్న వాహన శ్రేణి 2కే కుదించుకున్నారు. ఆయన కేవలం ఒక వాహనంలోనే సచివాలయానికి వెళ్తున్నారు. వెనకాల మొత్తం మినీ బస్సులోనే మొత్తం భద్రతా సిబ్బంది మొత్తం ఆయన అనుసరించి ఆయన పేషీకి సంబంధించిన స్టాఫ్ కానీ అలాగే ఇతర సిబ్బంది కానీ ఒక మినీ బస్సులోనే ఆయన అనుసరించే విధంగా కూడా ఇక్కడ కాన్వాయ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం ముగిసుకుని అటు లోకేష్ అలాగే మొత్తం భద్రతా సిబ్బంది కూడా మొత్తం అర్బేనియా వెహికల్ మినీ వాహనంలోనే వెళ్తుండడం మనం చూస్తున్నాం. ఇక మిగిలిన మంత్రులు అనగాని సత్యప్రసాద్ కానీ అలాగే అనగాని సత్యప్రసాద్ ఒక వాహనంతో 2 వాహనాల్లో వెళ్తారు. ఫరూక్ కూడా కేవలం ఎస్కాట్ లేకుండా ఒక వాహనానికే పరిమితం వెళ్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన ప్రస్తుతం సమాచార శాఖకు సంబంధించిన వెహికల్ అనేది వెళ్తుందో ఆయన కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు. ఆయన కాన్వాయ్ సిద్ధం చేయడంతో ఆయన కూడా తక్కువ వాహన శ్రేణితోనే ఇక్కడ నుంచి సచివాలయానికి బయలుదేరే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే మరో 10 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగనుంది. ప్రధానంగా మొత్తం 40కి పైగా ఎజెండా అంశాలు ఉండటంతో కీలక చర్చ అనేది అటు ప్రాజెక్టుల ఆమోదంతో పాటు ఇటు ఈ పొదుపు చర్యలు ఏ విధంగా పాటించాలి ఏంటి అన్న దాని మీద ఇక్కడ ప్రధానంగా కీలక చర్చ అనేది జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళిన వెంటనే అటు కేబినెట్ సమావేశానికి సంబంధించి తొలుత ఎజెండా అంశాలు పూర్తయిన తర్వాత ఈ పొదుపు చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న దాని మీద ఒక కీలక చర్చ అనేది చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రాథమిక కసరత్తు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్నే ఆయన దీనికి సంబంధించి అటు డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాతో కూడా సమావేశమయ్యారు. ఏ విధంగా ఈ పొదుపు చర్యలు పాటించాలి ఏంటి అన్న దాని మీద వారితో చర్చించారు. అలాగే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించే విషయం, ప్రభుత్వ ఉద్యోగులకు అంటే అత్యవసర సేవల మినహా మిగిలిన ఉద్యోగులందరూ కూడా అటు సచివాలయానికి కానీ లేకపోతే కార్యాలయానికి కానీ రాకుండా వారు ఏ మేర ఇంటి నుంచి వారు పనిచేసుకునే సౌలభ్యం కల్పించవచ్చు, దానివల్ల ఎలాంటి పొదుపు వస్తాయి అన్న దాని మీద ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కొంతమేర స్టడీ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలక చేసుకున్న ప్రాథమిక చర్చను అటు సహచర మంత్రులతో పంచుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. దీని మీద సుదీర్ఘంగా కేబినెట్లో కీలక చర్చ
అనేది జరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అటు సచివాలయానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సుజాత, ఓవర్ టు స్టూడియో. కెమెరా పర్సన్ సైదాతో, విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్.